హలో ఎవ్రీవన్. మనం ఇంతకుముందు క్లాస్లో రిపోర్ట్స్ అంటే ఏంటి, ఆ రిపోర్ట్స్ని మనం ఎలా ఫిల్టర్ చేయొచ్చు, అండ్ ఎన్ని రకాలైనటువంటి ఫార్మాట్లు రిపోర్ట్స్లో ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. సో రిపోర్ట్ అంటే ఏంటి, ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ రికార్డ్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన సమాచారాన్ని కలెక్ట్ చేస్తాం. ఆ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేసి చూపెట్టేటువంటి విధానమే రిపోర్ట్స్ అన్నమాట. ఓకేనా? సో ఆ రిపోర్ట్స్ని ఎలా క్రియేట్ చేశాము, దాంట్లో ఉన్నటువంటి ఫార్మాట్స్ ఏంటి, ఫిల్టర్స్ని ఎలా యాడ్ చేయాలి అనేటువంటి అన్ని విషయాలు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే డాష్ బోర్డ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈరోజు మనం డాష్ బోర్డ్స్ గురించి నేర్చుకుందాం. ఈ డాష్ బోర్డ్స్ గురించి డిస్కస్ చేయబోయే ముందు మనం ఇక్కడ చూసినట్లయితే రిపోర్ట్స్ వేర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు ఒకవేళ న్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేసాము అని అనుకుందాం. సో క్లిక్ చేసి మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ మీదకి వెళ్ళినప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ కనబడుతుందండి. అదేంటంటే యాడ్ బకెట్ ఫీల్డ్. ఓకే, డాష్ బోర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక చిన్న ఆప్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది, దీని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. యాడ్ బకెట్ ఫీల్డ్ అని ఇక్కడ మనకి కనబడుతుందండి. సో ఈ యాడ్ బకెట్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఒక టెంపరరీ గ్రూపింగ్ చేయడం అండి. ఏంటి యాడ్ ఇక్కడ బకెట్ ఫీల్డ్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే బకెట్ అనేటువంటి ఫీల్డ్ ఫీల్డ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే టెంపరరీ గ్రూపింగ్. ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? టెంపరరీ గ్రూపింగ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? టెంపరరీ గ్రూప్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి స్కూల్లో ఏమేమి క్లాసులు రన్ అవుతున్నాయనంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ అనేటువంటివి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇది టెంపరరీ గ్రూప్ అంటే ఏంటి, బకెట్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దామండి. సో సపోజ్ వీళ్ళందరినీ కూడా వాళ్ళ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏం చేస్తుంది అని అంటే ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు అని అనుకుందాం. ఇక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్స్కర్షన్కి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఎక్కడికి? ఎక్స్కర్షన్కి. ఏదైనా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్కి వాళ్ళు వెళ్తున్నారు అని అనుకుందాం. అప్పుడు 6th, 7th, 8th వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏజ్ తక్కువ వాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క కేరింగ్ అనేటువంటి వాళ్ళు ఎవరు చూసుకోవాలంటే 9th క్లాస్, 10th క్లాస్ వాళ్ళు చూసుకోవాలి. అంటే చాలా మంది ఉంటారండి. మనం కొన్ని రికార్డ్స్ మాత్రమే ఇక్కడ క్రియేట్ చేసాం. ఎవరు? దివిష, శిరీష, కార్తిక్ అని వీళ్ళు మాత్రమే మన డేటా ఉంది. కానీ ఒక స్కూల్లో చాలా మంది ఉంటారు కదా, మనం అర్థం కావడానికి తక్కువ మెంబర్స్ తీసుకొని ఇదంతా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దాదాపు వందలలో వేలల్లో ఉంటారు, రైట్? సో అప్పుడు ఏంటి, 6th, 7th, 8th క్లాస్ వాళ్ళు ఏజ్ లో తక్కువగా ఉంటారు, 9th, 10th వాళ్ళు వీళ్ళతో పోల్చినప్పుడు పెద్దగా. అప్పుడు ఎక్స్కర్షన్ కి తీసుకెళ్తున్నప్పుడు సపోజ్ అనుకుందాం, వీళ్ళలో రెండు గ్రూపులుగా డివైడ్ చేయాలని అనుకున్నారు స్కూల్ వాళ్ళు. ఏంటి? ఒకటి జూనియర్స్ గ్రూప్, రైట్? ఇది ఈ గ్రూప్ అనేటువంటిది ఎప్పటి వరకు? ఎక్స్కర్షన్ పోయి వచ్చేంత వరకే. అంటే ఇప్పుడు ఈ జూనియర్స్ వాళ్ళని ఎవరు చూసుకుంటుండాలి అంటే వీళ్ళకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఇది జూనియర్స్ గ్రూప్, జూనియర్స్ గ్రూప్, సీనియర్స్ గ్రూప్, సీనియర్స్ గ్రూప్. ఈ గ్రూప్ ఎప్పటి వరకు ఉంటుంది? వీళ్ళు జస్ట్ ఎక్స్కర్షన్ కి వెళ్ళి వచ్చేంత వరకు మాత్రమే
ఏ గ్రూప్ ఉంటుంది. ఎక్స్కర్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరి క్లాసులలో ఎవరు చదువు వాళ్ళు చదువుకుంటారు. కానీ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏజ్లో చిన్న కాబట్టి ఏమైనా మిస్టేక్స్ చేస్తుండొచ్చు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఏదైనా నా ప్లేస్ బ్యారేజ్ లాంటిది ఉందనుకోండి. ఆ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అంచు వైపుకి వెళ్ళి తొంగి చూడడము అలాంటి అంటే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళని కేర్గా తీసుకోవాలా, కేరింగ్ చూసుకోవాల్సింది ఎవరిదంటే సీనియర్స్ది అని అనుకుందాం. అప్పుడు ఈ రెండు గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ఒకసారి నాకు ఈ జూనియర్ సీనియర్స్ గ్రూప్ సంబంధించినటువంటి డేటాని పంపించండి అన్నారనుకోండి. అప్పుడు ఈ బకెట్ ఫీల్డ్ ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు సో ఇప్పుడు ఇది డాష్ బోర్డ్స్, ఇది రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్స్ లోపల దీన్ని తీసేద్దామండి. ఇది ఎందుకు, ఇది రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ లోపల ఇప్పుడు మనం ఆ, ఇంకొక రిపోర్ట్ క్రియేట్ చేద్దామండి. న్యూ రిపోర్ట్. సో న్యూ రిపోర్ట్ లోపల మళ్ళీ ఏంటి మనది ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏంటి కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి అదర్ రిపోర్ట్స్ లోపల ఉంటుంది. అక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని క్రియేట్ మీద నేను క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ బకెట్ ఫీల్డ్ అని వచ్చింది. రైట్? సో యాడ్ బకెట్ ఫీల్డ్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో మనకి సీనియర్స్ ఎవరు జూనియర్స్ ఎవరో మనకి ఏం అర్థం అవ్వట్లేదు. ఓకేనా? అప్పుడు ఈ యాడ్ బకెట్ ఫీల్డ్ ఉపయోగించి ఎలా చేస్తామో ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇక్కడ మనకి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసినప్పుడు బకెట్ మీద ఎడిట్ బకెట్ ఫీల్డ్ అని వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టూడెంట్స్ డివిజన్ అని ఒక పేరు ఇచ్చుకుంటున్నానండి. స్టూడెంట్స్ డివిజన్ అని ఒక పేరు ఇచ్చుకుంటాను. అంటే టెంపరీగా వాళ్ళని ఏం చేస్తున్నారు, డివైడ్ చేస్తున్నారు. ఓకేనా? దానికి ఒక పేరు ఇచ్చి న్యూ బకెట్ మీద క్లిక్ చేసి జూనియర్స్ గ్రూప్ అని ఇస్తున్నాను. జూనియర్స్ గ్రూప్. రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తున్నారు అనుకుందాం కదా. స్టూడెంట్స్ డివిజన్ ఫర్ ఎక్స్కర్షన్ అని రాద్దాం. అంటే ఇది టెంపరీ కదా, ఇది టెంపరీ. రైట్, ఫర్ ఎక్స్కర్షన్. ఇంకొక గ్రూప్ ఏంటి, న్యూ బకెట్. నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక గ్రూప్ పేరు యాడ్ చేయమంటుంది. ఇక్కడ సీనియర్స్ గ్రూప్. ఓకే రైట్, రెండు గ్రూపులు నేను ఇక్కడ డివైడ్ చేశాను. ఇప్పుడు జూనియర్స్ గ్రూప్ అంటే మనం ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం జూనియర్స్ గ్రూప్ లోకి ఎవరెవరు వెళ్తారు, 6th 7th 8th. అంటే వీళ్ళని 6th సెలెక్ట్ చేసుకున్నాను, 7th సెలెక్ట్ చేసుకున్నాను, 8th సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రెండు గ్రూపులు డివైడ్ అయ్యాయి చూడండి, జూనియర్స్ గ్రూప్ సీనియర్స్ గ్రూప్. ఈ 6th 7th 8th వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ టు ఉంది కదా, వీళ్ళు ఎవరు జూనియర్స్ కదా, జూనియర్స్ గ్రూప్ లోనికి నేను వీళ్ళని యాడ్ చేసేసాను. ఓకే, జూనియర్స్ గ్రూప్ లోనికి వీళ్ళని యాడ్ చేసేసాను. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు, జూనియర్స్ గ్రూప్ 6th, జూనియర్స్ గ్రూప్ 7th, జూనియర్స్ గ్రూప్ అంటే వీళ్ళంతా జూనియర్ గ్రూప్ లోకి వెళ్ళిపోయారు. ఇంకొక గ్రూప్ ఉంది కదా సీనియర్ గ్రూప్, దాంట్లో ఎవరు ఉంటారు, 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళని సీనియర్స్ గ్రూప్ లో పడేద్దాం. 9th క్లాస్ 10th క్లాస్ మూవ్ టు సీనియర్స్ గ్రూప్. రైట్, ఇప్పుడు మనకి రెండు రకాలైనటువంటి గ్రూపులు ఇక్కడ డివైడ్ అవ్వడం జరిగింది. వీళ్ళని ఎందుకు గ్రూపులుగా డివైడ్ చేశారు, ఎక్స్కర్షన్ కొరకి. ఎక్స్కర్షన్ లో వీళ్ళు ఏజ్ లో చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి కేర్ తీసుకోవాలంటే సీనియర్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండు గ్రూపులుగా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి టెంపరీ గ్రూప్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇప్పుడు దివిష జూనియర్ గ్రూప్, శిరీష జూనియర్ గ్రూప్, కార్తిక జూనియర్ గ్రూప్, చరణ్ రాజేష్ హుస్సేన్ అనేటువంటి వాళ్ళు సీనియర్స్ గ్రూప్. అంటే మరి వీళ్ళను సపోజ్ ఏం చేద్దామంటే ఇక్కడ క్లాస్ కూడా యాడ్ చేద్దాము, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇలా ఉంటే మనకు క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో 9th 10th. ఓకే, ఇక్కడ చూస్తే చరణ్ ఎందుకు సీనియర్ గ్రూప్ లోకి వెళ్ళాడు, 10th క్లాస్ కాబట్టి. రాజేష్ 9th క్లాస్ కాబట్టి. హుస్సేన్
10th క్లాస్ కాబట్టి. ఎందుకంటే 9th-10th వాళ్ళేమో సీనియర్స్ అన్నాము. జూనియర్స్‌గా ఉన్న వాళ్ళని జూనియర్స్ గ్రూప్ అన్నాము. ఇలా మనకి ఏమైపోయింది ఇక్కడ, మనకి ఈ టెంపరరీ గ్రూప్ అనేటువంటిది ఈ బకెట్ ఫీల్డ్ ద్వారా మనం టెంపరరీగా గ్రూపింగ్ చేస్తాం. ఇది పర్మనెంట్ కాదండి. దీన్ని ఏం చేయొచ్చు, ఇప్పుడు గ్రూపింగ్ చేసాము. ఈ రిపోర్టింగ్ అంటే ఇందులో చాలా మంది ఉంటారు. మనం డేటా తక్కువ తీసుకున్నాం కాబట్టి, మనం అర్థం అవ్వడానికి ఒక 6 మెంబర్స్‌ని తీసుకొని చేస్తున్నాం కాబట్టి మనకుంటుందండి. ఇలా ఒక 200 మెంబర్స్, 250 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఇంత ఈజీగా ఉండదు కదా! అప్పుడు సీనియర్స్ గ్రూప్, జూనియర్స్ గ్రూప్ అనేది ఎందుకు చేసామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ గ్రూప్‌ని మనం ఏం చేయొచ్చు, రన్ రిపోర్ట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం ఎవరికి ప్రిన్సిపల్స్‌కి షేర్ చేసినట్లయితే, ఓకే. దివిష, శిరీష, కార్తిక్ అనేవాళ్ళు జూనియర్ పర్సన్స్. చరణ్, రాజేష్, హుసేన్ అనేటువంటి వాళ్ళు సీనియర్స్ పర్సన్స్. సో, ఎక్స్‌కర్షన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా అంటే ఎలాంటి హ్మ్, కొన్ని భద్రతా రీత్యా అంటే కొన్ని ఆహ్, ఏమనుకోవచ్చు, సపోజ్ వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి పెద్దగా తెలీదు వాళ్ళకి. సో, ఏమైనా వాళ్ళ గురించి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం సీనియర్స్ మీద ఉంటుంది కాబట్టి, అక్కడికి వెళ్ళిన ఒక క్యూ లైన్‌లో వెళ్ళడం కానీ, ఏదైనా కానీ సీనియర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో, అలా ఈ టెంపరరీ గ్రూప్ అనేటువంటిది మనకి ఈ బకెట్ ఫీల్డ్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. బకెట్ అంటే ఏంటి? టెంపరరీ గ్రూపింగ్ చేయడం. ఇది పర్మనెంట్ గ్రూపా? కాదు. ఎక్స్‌కర్షన్‌కెళ్ళి మళ్ళీ వచ్చేసారంటే ఎవరి క్లాస్‌లలో వాళ్ళు చదువుకుంటారు. అది ఏంటి అనంటే జస్ట్ ఎక్స్‌కర్షన్ పర్పస్‌లో మనం ఉపయోగిస్తాం. దీన్ని మనం ఏం చేయొచ్చు, ఇలా ఈ డీటెయిల్స్‌ని మనం ఎక్స్‌పోర్ట్ ద్వారా అక్కడ ప్రిన్సిపల్స్‌కి పంపించొచ్చు. ఓకేనా? ఇది ఏంటి అనంటే సపోజ్ దీన్ని సేవ్ యాజ్ చేద్దామండి. సేవ్ యాజ్ చేసి ఆహ్, ఎక్స్‌కర్షన్ గ్రూప్ అని ఏదో చిన్నగా ఇచ్చేద్దాం. ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. ఇచ్చేసుకొని ఇది ఇక్కడే స్టూడెంట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనే ఫోల్డర్‌లో నేను సేవ్ చేసేస్తున్నాను. అది టెంపరరీ గ్రూప్ అండి. దిస్ ఈస్ ఏ టెంపరరీ గ్రూప్. ఓకేనా? సో, అలా అన్నమాట. బకెట్ ఫీల్డ్ అంటే ఏంటి? టెంపరరీగా గ్రూపింగ్ చేయడానికి మనకి బకెట్ ఫీల్డ్ అనేటువంటిది మనకి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు కనపడతలేదు చూడండి. ఇది న్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేసి అదర్స్ రిపోర్ట్స్ మళ్ళీ లేదని కన్‌ఫ్యూజ్ అయ్యారు. స్టూడెంట్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మనకి బకెట్ అనేటువంటి ఫీల్డ్ ఎనేబుల్ అయితుంది. అంతసేపు కనబడట్లేదు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మనం డిస్కస్ చేయాల్సిన బకెట్ ఫీల్డ్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఏం లేదు, టెంపరరీ గ్రూపింగ్ చేయడం అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఏంటి అనంటే క్లోజ్. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే డాష్ బోర్డ్స్ గురించి డిస్కస్ చేయాలి. సో, ఇక్కడ డాష్ బోర్డ్స్ విషయానికొస్తే కూడా ఇక్కడ చూడండి, న్యూ రిపోర్ట్, న్యూ డాష్ బోర్డ్ అనేటువంటిది ఇక్కడే కనబడుతుంది. సో, ఇక్కడ మనం ఒకవేళ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే న్యూ రిపోర్ట్ ఫోల్డర్, న్యూ డాష్‌బోర్డ్ ఫోల్డర్. సేమ్ రిపోర్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే, డాష్‌బోర్డ్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం కూడా న్యూ రిపోర్ట్ ఫోల్డర్‌లో స్టూడెంట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనే ఫోల్డర్ ఎలాగైతే మనం క్రియేట్ చేసుకున్నామో, న్యూ డాష్‌బోర్డ్ ఫోల్డర్‌లో కూడా మనం ఏదైనా ఒక డాష్‌బోర్డ్‌ని క్రియేట్ చేసుకొని, ఆ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకొని, మనం అక్కడ డేటాని సేవ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఇది నువ్వు ఓపెన్ చేసినట్లయితే టాబులర్ ఫార్మాట్, ఇదంతా డేటా ఎలా ఉంది? ఇది ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంది. దీన్ని మనం డయాగ్రామ్ ఫార్మాట్‌లోనికి మార్చి చూడాలి. రైట్? ఇప్పుడు డయాగ్రామ్ ఫార్మాట్‌లోనికి మార్చి చూస్తే అది ఎలాగుంటుందో మనం ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడేంటి, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ డాష్‌బోర్డ్‌కి సంబంధించి హ్మ్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. స్టూడెంట్ ఆల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చేసి దీని పక్కన ఇది గుర్తుంచుకోవడానికి డాష్‌బోర్డ్ అని రాసుకుందాం. సో, ఇలా రాసేసుకొని నేను దీన్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్నాను. ఓకే. ఇది ఒక ఫోల్డర్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేయబడింది. అంటే రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్ అనేటువంటివి
ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయండి. అందుకని ఇక్కడ మనకి ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనే డాష్ బోర్డ్ అనే ఒక ఏంటి ఫోల్డర్ క్రియేట్ చేయబడింది. ఇది ఏ ఫోల్డర్ అని గుర్తుపట్టడం ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి ఇక్కడ ఒక చార్ట్ లాగా కనబడుతుంది, రైట్? ఒక చార్ట్, ఒక ఇమేజ్ లాగా కనబడుతుంది. దీన్ని బట్టి ఇదేంటి, ఇది ఒక డాష్ బోర్డ్ ఫోల్డర్ అని గుర్తుపట్టొచ్చు, అలా కూడా గుర్తుపట్టొచ్చు. ఒకవేళ ఈ ఫోల్డర్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే పిన్ టు టాప్, షేర్, ఎడిట్, డిలీట్ ఇవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. సో ఓకేనా? సో రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, డాష్ బోర్డ్ ని మనం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే న్యూ డాష్ బోర్డ్. ఇప్పుడు న్యూ రిపోర్ట్ మీద మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం, ఆల్రెడీ ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుసు. ఇప్పుడు న్యూ డాష్ బోర్డ్, ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఈ న్యూ డాష్ బోర్డ్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఏమేం కనబడుతున్నాయి, ఇక్కడ ఇమేజెస్ అనేటువంటివి కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు మనము క్రియేట్ చేసినటువంటి డేటా, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉంచుకుందాం. ఇది వేరే ట్యాబ్ అండి, నేను 2 ట్యాబ్లు ఉంచుకున్నాను కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి. సేమ్ ట్యాబే, ఇది రిపోర్ట్స్ లో ఉన్నాను, ఇక్కడ డాష్ బోర్డ్ లో ఉన్నాను. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ ఏం చేసాం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిపోర్ట్స్ రూపంలో తీసుకొచ్చాం. ఈ రిపోర్ట్స్ ని మనం ఏంటి, ఈ మ్యాప్లోనికి మార్చాలి అని చూసుకుంటున్నాం. అది ఎలాగో ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా కనబడుతున్నాయి కదా, ఇక్కడ చూస్తే కాంపోనెంట్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే కాంపోనెంట్స్, దీని మీద కనుక మనం మౌస్ ని కనుక తీసుకెళ్ళినట్లయితే అక్కడ చూపెడుతుంది చూడండి, హారిజెంటల్ బార్ చార్ట్, దాన్ని ఏమంటారు అని పేరు. ఇది వర్టికల్ బార్ చార్ట్, ఇక్కడికి వెళ్తే లైన్ చార్ట్, ఇక్కడికి వస్తే పై చార్ట్, ఇక్కడికి వస్తే డోనట్ చార్ట్, ఇక్కడ ఫనెల్ చార్ట్, స్కాటర్ చార్ట్. ఇక్కడ వాటి పేర్లు అన్నీ కూడా వాటి మీదకి కర్సర్ని తీసుకెళ్ళినట్లయితే మనకు కనబడుతుంది. మెట్రిక్ టేబుల్, ఇక్కడ విజువల్ ఫోర్స్ పేజ్, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. వీటన్నింటిని ఏమంటామంటే మనం కాంపోనెంట్స్ అంటాం. ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా ఒక చార్ట్, అంటే ఏదైనా ఒక చార్ట్ని తీసుకుంటున్నానండి. ఈ చార్ట్ని నేను తీసుకుంటున్నాను. తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను చూడండి. సో ఎలా వెళ్తుందో చూస్తున్నారా? నేను ఇక్కడ తీసుకున్నప్పుడు రెడ్ కలర్ లో ఉంది, మనం ఇక్కడికి రాగానే గ్రీన్ కలర్ అయింది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ వదిలిపెట్టొచ్చు అని అర్థం అన్నట్టు, రైట్? ఓకేనా? సో వదిలిపెట్టాను. వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ తర్వాత ఇక్కడ పక్కనే డేటా సోర్సెస్ అనేటువంటి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తే మనం అనుకున్న దాని ప్రకారం ఏంటి, రిపోర్ట్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని డాష్ బోర్డ్ లోకి మార్చాలి. కాబట్టి ఇక్కడ నేను రిపోర్ట్స్ మీద క్లిక్ చేయగానే మనకి కొన్ని ఫోల్డర్స్ వచ్చాయండి. మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అన్ని ఏ ఫోల్డర్ లో పెట్టుకున్నాము, స్టూడెంట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఫోల్డర్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంచుకున్నాం. కాబట్టి నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసిన ఇంతకుముందు రిపోర్ట్స్ క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్టూడెంట్స్ సమ్మరీ ఫార్మాట్ అనేది ఉంది, దీన్ని నేను ఇలా పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను ఈ ఇమేజ్ లోకి. ఇక్కడికి రాగానే వదిలేయమని అర్థం. ఓకే, వదిలేసాను. సో వదిలేయగానే ఇక్కడ నాకు మ్యాప్ రూపంలో రావడం జరిగింది. మేల్ ఎంత మెంబర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు. ఫిమేల్ 1 మెంబర్. ఓకే, సో ఇక్కడ నాకు ఏం జరిగింది, ఒక మ్యాప్ రూపంలో మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది, ఒక మ్యాప్ రూపంలో రావడం జరిగింది. ఏంటి ఇక్కడ మేల్ అంటే ఈ కలర్ కి కలర్ చూడండి, మేల్, ఈ మేల్ కి ఈ కలర్, ఈ గ్రీన్ కలర్ ఫిమేల్ అన్నమాట. అంటే మేల్ 2 మెంబర్స్ ఉన్నారు, ఫిమేల్ సారీ మేల్ 1 మెంబరే ఉన్నారు, ఫిమేల్ 2 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? ఇలా మనకి ఏంటి, ఒక డాష్ బోర్డ్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. అంటే రిపోర్ట్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని, రిపోర్టులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేయగలిగాం, ఇక్కడ మ్యాప్ రూపంలోనికి మార్చగలిగాం. అసలు రిపోర్ట్ లో ఏముంది ఒకసారి చూద్దాం.
రిపోర్ట్లో ఇప్పుడు మనం అక్కడికి తీసుకెళ్ళింది సమ్మరీ రిపోర్టే కదా. సో ఇదన్నమాట 1 మేల్ 1 ఫీమేల్ ఈ గ్రూప్ అనేటువంటిది ఇక్కడ కనబడింది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని గనక మనం ఎడిట్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఒక చార్ట్ అనేటువంటిది క్రియేట్ చేసాం. దీన్ని ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్, ఇక్కడ ఈ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తేనేమో పోతుందండి డిలీట్. ఇక్కడికి వెళ్తే ఎడిట్ అట్రిబ్యూట్స్ అని వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఎలాంటి చేంజెస్ చేయొచ్చో ఒకసారి చూడండి. ఇక్కడ లెజెండ్ పొజిషన్ అని ఉంది. లెజెండ్ పొజిషన్ అంటే ఇక్కడ కింద ఇది ఉంది కదా, ఈ జెండర్ అని, ఇది అన్నమాట. దీంట్లో మనకి లెజెండ్ పొజిషన్ ని ఆఫ్ చేస్తే రైట్ అని ఉంది. రైట్ మీద క్లిక్ చేస్తున్నాను అంటే ఏమైంది చూడండి, రైట్ వైపు వెళ్ళిపోయింది. బాటమ్ అంటున్నాను అంటే కిందికి వచ్చేసింది. ఇంకేమున్నాయి, ఆన్ చార్ట్ అంటే చార్ట్ లోపలికి వెళ్ళిపోయాయి. అంటే ఇలా మనం ఏం చేయొచ్చు, మనం ఆ ఇమేజ్ అనేటువంటిది ఎడిట్ చేయొచ్చు. అంటే దాని యొక్క ప్రాపర్టీస్ ని, డాష్ బోర్డ్ యొక్క ఈ ప్రాపర్టీస్ ని మనం ఏం చేయొచ్చు, ఎడిట్ అనేటువంటిది చేయవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ షో పర్సంటేజ్ అని ఉంది కదా, అంటే ఇప్పుడు దీని మీద ఎనేబుల్ చేస్తే ఏమైతుందో ఒకసారి చూడండి. చూడండి అంటే ఇది పర్సంటేజ్ రూపంలోనికి వచ్చేస్తుంది. అండ్ కింద ఇంకొకటి ఉంది, షో టోటల్ అని చూద్దాం ఫస్ట్, ఈ తర్వాత చూద్దాం షో టోటల్. అంటే ఇక్కడ టోటల్ మెంబర్ ఆఫ్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇక్కడ టోటల్ అనేటువంటిది చూపెడుతుంది. అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అవుట్పుట్ రావాలి అనుకుంటున్నామో అవన్నీ చేంజెస్ చేయొచ్చండి. ఇప్పుడు షో డీటెయిల్స్ ఆన్ హోవర్ అంటే ఇట్లా మీదికి వెళ్ళగానే ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా, ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఒకవేళ నా కర్సర్ని కనుక ఇక్కడికి తీసుకెళ్ళగానే ఇన్ఫర్మేషన్ రావాలి అని అనుకుంటున్నాను, అప్పుడు ఎలా అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని ఎనేబుల్ చేస్తే ఇప్పుడు రాదండి. సో నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసి ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వస్తుందా, ఓవర్ చేస్తే రావట్లేదు. దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేద్దాం. స్టూడెంట్స్ ఏంటిది, సమ్మరీ రిపోర్ట్ కదా, సమ్మరీ డాష్ బోర్డ్ అని ఇలా నేమ్ ఇచ్చుకుందాం. ఇచ్చుకొని రైట్ ఇక్కడ సేవ్ టు, ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఫోల్డర్ అడుగుతుంది. ఏ ఫోల్డర్, మనం ఇంతకుముందు ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, మై పర్సనల్ డాష్ బోర్డ్ కాకుండా ఇది స్టూడెంట్ ఆల్ ఇన్ఫర్మేషన్ డాష్ బోర్డ్ అని మనం క్రియేట్ చేసాం కదా, దీంట్లో సేవ్ చేస్తున్నాను. సో ఇది కొంత టైం తీసుకుంటుంది. రైట్, ఇది కొంత టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వెళ్తే డాష్ బోర్డ్స్ అని ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది చూడండి. ఇక్కడ చూసారా, ఇక్కడ దీని మీదకి కర్జర్ని తీసుకెళ్ళగానే ఫిమేల్ అక్కడ చూపెడుతుంది, కౌంట్ టు 67%. అంటే ఇక్కడ మనం దాని మీదకి తీసుకెళ్ళగానే ఇక్కడ మనకి రిపోర్ట్ అనేటువంటిది క్లియర్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, రీఫ్రెష్ అనేటువంటిది కూడా చేయొచ్చు. అంటే ఏమైనా చేంజెస్ జరిగితే కూడా రీఫ్రెష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేసి మనం ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ కూడా దీన్ని చేయొచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేసాము, మనం రిపోర్టులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని దీనిలోనికి తీసుకొచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి డయాగ్రామ్లో ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఒక చార్ట్, ఏం చార్ట్, దాని పేరు పై చార్ట్. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఇది కాంపోనెంట్ నుంచి తీసుకొచ్చిన డేటా సోర్స్ రిపోర్ట్స్, సేమ్ సమ్మరీ రిపోర్ట్ దీంట్లో వేద్దాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. స్టూడెంట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్లో సమ్మరీ రిపోర్ట్ని తీసుకొచ్చేసుకుని ఇక్కడ నేను వదిలేస్తున్నాను. అంటే చూడండి ఇలా వచ్చేసింది. ఓకేనా. అంటే చార్ట్స్ ఎలా మారుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ తీసుకెళ్తాను. ఇంకొక చార్ట్ తీసుకుందాం. దీని పేరు ఏం పేరు, దీని మీద మనకి కర్సర్ నుంచినట్లయితే తెలుస్తుంది, ఫనెల్ చార్ట్ అట. సో దాంట్లో డేటా సోర్స్లోకి వెళ్ళి సేమ్ సమ్మరీని తీసుకొచ్చే, అంటే చూసారా, సేమ్ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ ఇమేజెస్ రూపంలో, డిఫరెంట్ డయాగ్రామ్స్ రూపంలో మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ
ఏంటి మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ మనకి వస్తూ ఉంది. ఒకవేళ వీటి యొక్క పర్సంటేజ్ ఇక్కడ కనబడట్లేదు. ఒకవేళ దీంట్లో ప్రాపర్టీస్ని ఎడిట్ చేయాలనుకుంటే ఇలా ఎడిట్ అట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించి ఇది ఎక్కడ ఉండాలి, ఎక్కడ సెట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నానండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ కాంపోనెంట్? ఎస్. ఓకే. సో దీన్ని నేను క్లోజ్ చేసేసాను. దీన్ని కూడా యాజ్ ఆఫ్ నౌ క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకా దేంతో ఇప్పుడు మనం ఏంటి ఓన్లీ సమ్మరీయే చేసాం కదా. ఇంకొకటి చూద్దాం. సేమ్ ఏదైనా ఒక చార్ట్ తీసుకోండి, మీరు ప్రతి దాన్ని మీరు టెస్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి డేటా సోర్సెస్లో ట్యాబ్లర్ ఫార్మాట్ ఉంది కదా, దీన్ని నేను తీసుకొస్తున్నాను. అంటే ట్యాబ్లర్ ఫార్మాట్ అంటే ఇదే కదా డేటా రిపోర్ట్స్లో ఇది ఈ డేటాని మనం మార్చాలి అనుకుంటున్నాం. మరి అది సపోర్ట్ చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి, ఎర్రర్ వచ్చేస్తుంది. అంటే దీనికి ఈ ఇమేజ్కి ఇది సపోర్ట్ చేయట్లేదు. ఓకే, దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇంకోటి ఇమేజ్ తీసుకుందాం. మన ఇష్టం, ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని ట్రై చేద్దాం అన్నీ కూడా. అంటే ఏంటి, అది మ్యాచ్ అయిన వాటికి మాత్రమే అది చేయగలిగిన దాన్ని మాత్రమే తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ ను తీసుకెళ్ళి ఈ లాస్ట్ లైన్ చార్ట్ లో వేస్తున్నాను. అంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఇది కొంత టైం తీసుకుంటుందండి, ఎందుకంటే మనది టెక్స్ట్ రూపంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కదా. సో ఇక్కడ చూడండి, ఈ లైన్ చార్ట్ లోనికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరిగింది. ఓకేనా? మరి ఇదే లైన్ చార్ట్, ఇదే మ్యాట్రిక్స్ ఫార్మాట్ దీనికి వర్క్ అవుతుందో చూడండి, వర్క్ అవుతుంది. మరి ఇదే మ్యాట్రిక్స్ ఫార్మాట్ దీనికి వర్క్ అవుతుందో చూడండి, వర్క్ అవుతుంది. అంటే చూడండి, మ్యాట్రిక్స్ ఫార్మాట్ అనే ఇన్ఫర్మేషన్ లో ఏముంది ఒకసారి చూద్దాం. రిపోర్ట్స్ మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో ఏముంది, ఇలా ఉంది డేటా. ఇలా ఉన్నటువంటి డేటాని మనం ఎలా మార్చగలిగాం, ఇలా ఏంటి డయాగ్రామ్స్ రూపంలో మనం మార్చుకోగలిగాం. ఇక్కడ మనం ఎడిట్ మీద క్లిక్ చేసి టైటిల్ అనేటువంటిది ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్ మ్యాట్రిక్స్ ఫార్మాట్ ఎడిట్ ఫోల్డర్ ఫూటర్, ఇక్కడ ఫూటర్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వీటి యొక్క ప్రాపర్టీస్ ని ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డాష్ బోర్డ్ ఉపయోగించి చేయొచ్చు. ఒకవేళ ఇది కనుక సపోర్టు ఇవ్వనట్లయితే, అంటే మీరు అవసరం ఉంటే సేవ్ చేయండి, 1 by 1 కూడా సేవ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఒక కాంపోనెంట్ లో ఇది తీసుకొస్తున్నాను. ఒకవేళ దానికి కనుక మ్యాచ్ అవ్వకపోతే అది చెప్పేస్తుంది. ఇప్పుడు ఇది ఈ టాబ్లెట్ ఫార్మ్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇక్కడ ఇది ఎర్రర్ అని వచ్చేస్తుంది. అంటే అది తీసుకోగలిగినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుంది. మరి ఇది డాష్ బోర్డ్స్ గురించి అర్థమైంది కదా. ఇంకా మనం చూద్దామండి. సో ఇప్పుడు ఇది ఈ మార్చగలిగిన దాన్ని మాత్రమే మార్చగలుగుతుంది. మరి ఇది అన్నిటికీ సూట్ అవుతుందా లేదా అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు సపోజ్ రిపోర్ట్స్ లోకి వెళ్ళాను. ఇక్కడ నేను స్టూడెంట్ ట్యాబ్లెట్ ఫార్మాట్ మీద క్లిక్ చేశాను. కస్టమైజ్ అని నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ ఒకటి క్లిక్ చేశాను. ఇది ఒక ట్యాబ్ అండి. నేను ఇంకో ట్యాబ్ లోకి వెళ్తున్నాను. దీన్ని నేను యాజ్ ఆఫ్ నౌ క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్, నేను సేవ్ చేయట్లేదు దీన్ని. సో దీంట్లో రిపోర్ట్స్ లోకి వెళ్తున్నాను. దీంట్లో సమ్మరీలోకి వెళ్తున్నాను చూడండి. సో దీంట్లో కస్టమైజ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రివ్యూ ఉంది కదా. ప్రివ్యూకి ఆపోజిట్ లో ట్యాబులర్ ఫార్మాట్, షో, రిమూవ్ ఆల్ కాలమ్స్ అని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదేంటి ట్యాబులర్ ఫార్మాట్. అండ్ ఇక్కడికి వస్తే ఇదేంటి సమ్మరీ ఫార్మాట్. షో, ఇక్కడ యాడ్ చార్ట్ అని ఉంది చూసారా. అంటే ఇక్కడ ఒక బొమ్మ కనబడుతుంది, ఇక్కడ ఒక మనకి డయాగ్రామ్ కనబడతా ఉంది.
సో ఇలా ఉన్నదాన్ని ఏంటంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ని మార్చొచ్చు అన్నమాట. సో ఇప్పుడు యాడ్ చాట్ లోపల నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నువ్వు చూడు చూడండి. అంటే నువ్వు ఇన్ఫర్మేషన్‌ని నువ్వు ఇక్కడే కూడా చేంజ్ చేయొచ్చు. అంటే ఇన్ని రకాలైనటువంటి వాటికి అది సపోర్ట్ చేస్తుంది అని అర్థం. సపోజు నేను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని రికార్డ్ కోడ్ జెండర్ ఓకే అని నేను చేశాను. చూడండి కింద నేమో టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంది. మీదనేమో డాష్‌బోర్డ్ అంటే ఇక్కడ డయాగ్రామ్ రూపంలో రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటి మనం ఒకే దగ్గర కూడా మనం దీన్ని తీసుకురావచ్చు. దీన్ని సేవ్ మీద క్లిక్ చేసి లేదా సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి ఒక నేమ్ ఇచ్చేసుకొని దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా చూద్దాం. ఇంకొకటి కూడా చూద్దాం. క్లోజ్ చేసేసి ఇప్పుడేంటి మ్యాట్రిక్స్‌లోకెళ్దాం. మ్యాట్రిక్స్‌లోకెళ్ళి కస్టమైజ్ అంటే మనం దాన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. సో దీంట్లో యాడ్ చార్ట్ ఉందా? ఉంది. యాడ్ చార్ట్‌లోకెళ్లితే ఇక్కడ ఇది ఇన్నింటికి సపోర్ట్ చేస్తుంది. లైన్ చార్ట్‌కి అండ్ ఈ చార్ట్, ఈ చార్ట్, ఈ చార్ట్, ఈ చార్ట్. అంటే ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి చార్ట్స్‌కి మనకి ఇది సపోర్ట్ చేస్తా ఉందన్నమాట. ఓకేనా? రైట్. ఇంకొకటి చూద్దామా? రిపోర్ట్స్ ఇదేంటి ట్యాబ్లర్, సమ్మరీ, స్టూడెంట్స్, మ్యాట్రిక్స్, జాయింట్ దీంట్లోకి వెళ్దాం. కస్టమైజ్‌లోకి వెళ్దాం. సో యాడ్ చార్ట్. ఇది బ్లాక్ 4. సో అంటే ఇది బ్లాకులుగా చూపెడుతుంది. బ్లాక్ 1, బ్లాక్ 2. అంటే ఇది జస్ట్ గ్రూప్స్‌ను మాత్రమే చూపెడుతుందండి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం గ్రూప్స్ చేసాం కదా జెండర్స్. ఫీమేల్, మేల్ అని. సో ఆ రకమైనటువంటి గ్రూప్స్‌ను మాత్రమే ఇది చూపెడతా ఉందన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఉంచాలనుకుంటే ఉంచొచ్చు. ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు. డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడికొచ్చేసి చార్ట్‌ని మనం డిలీట్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో మనం ఏంటి క్లోజ్, క్లోజ్. అంటే మనం ఏం చేసాం ఇక్కడ చూస్తే మనకి ఈ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ ఒకే దగ్గర కనబడుతున్నాయి. సో ఇక్కడ మనం క్లిక్ చేసి అంటే ఇది సేవ్ చేశాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇలా డాష్ బోర్డ్ని మనం ఏం చేయొచ్చు మన రిపోర్ట్ అనేటువంటిది డాష్ బోర్డ్లోనికి మార్చొచ్చు. సో ఇది రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా? రిపోర్ట్స్ అంటే ఏంటి? మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని టెక్స్ట్ రూపంలో అర్థవంతంగా ఉంచుకుంటాం. సో ఈ ఈ అర్థవంతంగా ఉంచుకున్నటువంటి ఈ రిపోర్ట్స్‌ని మనం ఏం చేస్తాం నెక్స్ట్ దాన్ని డయాగ్రామ్ రూపంలోనికి మార్చినట్లయితే దాన్ని ఏమంటాం? డాష్ బోర్డ్ అంటాం. అది ఎలా మారుస్తాం? డాష్ బోర్డ్‌లోకెళ్ళి రిపోర్ట్స్‌లోకి వెళ్ళినప్పుడు ఇక్కడే మనకి రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ఒక దగ్గరే ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ డాష్ బోర్డ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత న్యూ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తాం. న్యూ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి. కాంపోనెంట్ అండ్ డేటా సోర్సెస్. కాంపోనెంట్ అంటే ఇక్కడ చార్ట్స్ అన్నీ వస్తాయి. ఒక చార్ట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం? డేటా సోర్సెస్‌లోకి వెళ్తాం. ఈ డేటా సోర్సెస్‌లో మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్‌లో స్టూడెంట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనే ఒక ఫోల్డర్‌లో ఉంచుకున్నాం కాబట్టి దాన్ని తీసుకొచ్చుకొని సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం? హ్మ్. ఒకవేళ ఇక్కడ మనం టైటిల్ ఎడిట్ చేయాలనుకుంటే టైటిల్ ఎడిట్ చేస్తాం. ఫూటర్ ఎడిట్ చేయాలనుకుంటే ఫూటర్ ఎడిట్ చేస్తాం. అండ్ దీంట్లో మనం ఏమైనా మార్చాలనుకుంటే ఇక్కడ బాటమ్ ఉండాలా? ఏంటి ఎక్కడ ఉండాలి అది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అన్నీ కూడా మనం సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ షో టోటల్ కనబడాలా? ఏమేమి కనబడాలి? ఏమేమి కనబడకూడదో చేసి ఓకే చేసేసి దాన్ని మనం ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది సేవ్ అయిపోతుంది. ఇది డాష్ బోర్డ్ లోపల ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది చూడండి. నాట్ పెయిడ్, పెయిడ్. అంటే సగం మంది పే చేశారు. సగం మంది పే చేయలేదు. మొత్తం స్టూడెంట్స్ అంటే
ఇక్కడ మనం ఒక 6 మెంబర్స్‌ని తీసుకున్నాం. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈడ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 6 అనే ప్లేస్‌లో ఒక 1000 ఉన్నారనుకోండి. అప్పుడు మనం గుర్తుపట్టడం ఈజీగా ఉండదు కదా! ఇక్కడ ఒక 500 పే చేశారు, 500 పే చేయలేదు. అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది చూడండి. అంటే ఈ మ్యాప్ ద్వారా ఈజీగా వి కెన్ అండర్‌స్టాండ్ అన్నమాట. దీన్ని ఈజీగా మనం అనలైజ్ చేసుకోగలం. ఓకేనా? సో, ఇది డాష్ బోర్డ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు ప్రతి ఆప్షన్‌ని కూడా మీరు ట్రై చేయండి. దీంట్లో ఇచ్చినటువంటి చార్ట్స్‌ని అన్నింటిని కూడా ట్రై చేయండి. కొన్ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని సపోర్ట్ చేయవు. అవన్నీ కూడా మీరు ప్రయత్నించి నేర్చుకోండి. ఓకేనా? ఇది డాష్ బోర్డ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ క్లాస్‌లో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థాంక్ యూ.